ఆత్మ అదే భగవంతుడు మనకు అనుభూతి పొందుతాం, చాలా తన్మాత్ర స్థితి అందుకుంటాం. చేయొచ్చు, ఏ నిద్ర లేకుండా ఇట్లా చక్కగా కూర్చొని ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేసి 20 నిమిషాలు ధ్యానం చేసుకుంటే చాలా మనకు ఇంకా మంచి బెనిఫిట్ పొందుతాం. కుర్చీలో కూర్చోండి, మెత్తగా వేసుకొని నేరుదండం మునగాకు పొడి పాలలో కలుపుకొని పడగడుపున తాగండి. ధ్యానము అవునండి. ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేసి క్రియ చేసినాక భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. 2 సంవత్సరాల క్రితం గోవిందపల్లి వచ్చాను సార్. అయ్యా క్లాస్ తీసుకున్నాము. 1 సంవత్సరం నిరంతరంగా అన్ని చేశానండి. జీసస్ క్రీస్తు నాకు కనిపించారు మెడిటేషన్లో. తర్వాత శివుడు కనిపించాడు. యద్భావం తద్భవతి. మనకు ఇష్టమైన దేవి దేవతలు అనుభూతిలోకి వస్తారు ధ్యానం చక్కగా చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అండి. సూర్య నమస్కారం చేసుకున్నామని సూర్యుడి మీదకి వెళ్ళేయండి. నమస్కారం పెట్టుకుంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయి సూర్యుడు పెద్ద గోళంగా అయిపోయాడండి. బలంగా అయిపోయి మంచి అనుభవాలే కదా, మంచిదే కదా, సంతోషపడాలి, లోపల ఫీల్ అవ్వాలి, అంతే కదా. మంచి అనుభవం, మంచి సంతోషం. లేదు, అదే మన మరిగించని పాలు అవి ఎక్కువ మనకు లాభం కలుగుతుంది. ధ్యానం చేసినప్పుడు బాడీలో ఊగుతుందా? ఊగకుండా మనసుకు జవాబు చెప్పుకోవాలి, మనసుకు జవాబు చెప్పాలి. మహాముద్రని బాగా వేయాలి. తర్వాత మనసు నా శరీరం కదలకుండా చేయాలి. ఇక్కడికి సాధనకు వేల మంది వచ్చి చేస్తున్నారు. మన వీడియోలు గమనించండి, ఎవరైనా ఊగినట్టు ఉంటుందా? ఉన్నా నేను వాళ్ళకి ఆన్సర్ చేస్తాను. అట్లా చేయొద్దు, ఇది రాంగ్ మెడిటేషన్ అని నేను ఆన్సర్ ఇస్తాను. దాన్ని ఎంకరేజ్ చేస్తే మిగతా కూడా నాకు కూడా పునకాలు వచ్చింది అని అందరూ ఊగిపోతుంటారు, అందరూ ఊగేస్తుంటారు. బాడీ మైండ్ కంట్రోలే మెడిటేషన్. శరీరము మనసు ఆధీనం తెచ్చుకోవడమే ధ్యానం, సరి అయిన ధ్యానము. అందుకనే వాళ్ళు ఒకవేళ తెలియక ఏదైనా ఊగుతున్నా వాళ్ళని మనసులో జవాబు చెప్పుకొని ప్రాణాయామ ద్వారా ముద్ర ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. మంచి శుభం, మంచిది. అందరు ఫోన్ చేసుకోండి ఇక. తల్లి 2023 గోవిందపల్లి వచ్చాను సార్. అమ్మ అంతకుముందు నేను వీడియో చూసి అంతకుముందే నేను ధ్యానంలోకి వచ్చానండి. అనులోమ విలోమ చేసేదాన్ని, అలాగే ధ్యానం చేసుకున్నాను. 2 hours వరకు కూర్చోగలుగుతాను. వెరీ గుడ్. కానీ మీ వీడియోలు చూసాక సిద్ధాసనంలో కూర్చోవాలని 1 hour వరకు కూర్చోగలుగుతానండి. తర్వాత మళ్ళీ ఆసనం మార్చుకోండి. తోటే నడిపించాలంటారు కదా లోపల. లేదు, అట్లా కాదు. ఇప్పుడు బయట నుంచి కాకుండా శ్వాస లోపల నడిపిస్తాం కదండి. ఇక్కడ చూడండి అమ్మా, అది ఇక్కడ చూడండి, లోపలి శ్వాస లోపల నడపడం అనేది చాలా టైం పడుతుంది. స్టార్టింగ్లో మనము బయటిది తక్కువ శ్వాసను ఎక్కువసేపు తీసుకుంటాం, బయటిది కొంచెం శ్వాస మనం తీసుకుంటాం. అదే ఇప్పుడు ముక్కు వాటి ప్రాణాయామం చేస్తారా? చేస్తూ పెట్టండి. ఎవరైనా చేస్తారా? చేయలేరు కదా. మనకు తెలిసి తెలియకుండా బయటి గాలిని కొంత తీసుకోబడుతుంది. తక్కువ శ్వాసను ఎక్కువసేపు నడిపేయగలుగుతాము, కానీ అంతర్ముఖంగా చేయాలి. దాన్ని అంతర్ముఖంగా చేస్తున్నట్టు భావనాయుక్తంగా చేయాలి. కానీ ముక్కు వట్టి ప్రాణాయామం చేయగలుగుతాం. మరి లోపల నడిపించినప్పుడు ముక్కు వట్టి కూడా చేయగలుగుతాం. అంటే మనం సిద్ధాసనం వేసినప్పుడు సిద్ధాసనంలో అయితే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్. అది బయటికి పోతుంది కాబట్టి ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాను. ఇలా సిద్ధాసనం వేయడం వల్ల ఏంటంటే పట్టేస్తుంది. ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు తల ఉంటుంది, ఇలా తిప్పుకోవడమో మహాముద్ర చేయడమో, కొంచెం మహాముద్ర ఒక సెట్ వేస్తే మన బాడీ ఫ్రీ అవుతుంది. ఇప్పుడు సిద్ధాసనంలో మనకు ఇదంటే కాలు ఆసనాన్ని మార్చుకోవచ్చు. ఈ కాలు తీసి ఈ కాలు మార్చుకోండి, ఈ కాలు తీసి ఈ కాలు ఆసనాన్ని మార్చుకోండి, ఇబ్బంది లేదు. సరేనా? శ్వాస అలా పైకి ఇక్కడే బాగా పట్టేసినట్టయితే తలనొప్పి వస్తుందని భయమే సాపేస్తుంది. శరీరంలో హీట్ పెరుగుతుంది, ఏమన్నా ఏం జరుగుతలేదు. మహాముద్ర ఒక సెట్ అయ్యండి, మళ్ళీ ఫ్రీ అవుతుంది, రిలాక్స్ అవుతుంది.
అమ్మ. శైలజ వాళ్ళ మమ్మీ. నేను గోవిందపల్లి వచ్చాను. పెద్దాపురం ఆవిడనేనా? ఆ అమ్మాయి శ్రీశైలజ. శ్రీశైలజ. శ్రీశైలం. అది నాకు బెనిఫిట్ తక్కువ అండి. ఇప్పుడు దాకా చెప్పింది ఆమె గురించే. తక్కువ, అందుకే ఎక్కువ అదే ఎక్కువ వెనక నుంచి వెన్నులోంచి ఊపిరి లాగుతుంటే ఎక్కువ సార్లు చేస్తుంటే తగ్గుతుందండి. అదే డెమ్ అవుతున్నాయి అమ్మా. ఏం చేయాలి, అదేం చేయాలండి? అంటే ఇప్పుడు మీరు ఎక్కువ సార్లు చేయకూడదా? ఏది ప్రాణాయామం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కువ సార్లు చేస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు చెప్పారు కదా, అప్పటి నుంచి చేస్తున్నాను. ఏమనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది సాధన చేస్తుంటే? ఊపిరి లోపల నుంచి గొంతులోంచి అదే పైకి లాగుతుంటే ఎక్కువ సార్లు చేస్తుంటే నాకు డిమ్ వస్తుంది. అది ఏంటంటే అంటే కొంతమందికి ఏం చేస్తారంటే మనసు నిశ్చలంగా అనిపిస్తుందమ్మా. కరెక్ట్ ప్రాణాయామం చేసినప్పుడు మనసు ఇటు చెలించకుండా నిశ్చలంగా అవుతుంది. అర్థమైంది కదా? ఇటు చెలించకుండా నిశ్చలంగా మారుతుంది. దాన్ని కంగారు పడవలసిన అవసరం లేదు. కంగారు పడవలసిన అవసరం లేదు. సరేనా? మంచి తల్లి. మంచిది అమ్మ. మంచి తల్లి. అవును అవుతాం అవునవును అవుతాం. ప్రాణాయామం అదే వెనక నుంచి వెన్నుపూస నుంచి గాలి తీసుకున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ విపరీతమైన పెయిన్ వస్తుందండి. ఇప్పుడు మీరు మొదటి రోజు తల్లి? మొదటి రోజు అమ్మ? మొదటి రోజు కాదండి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2023లో గోవిందపల్లి వచ్చాను మేడం. సరే అమ్మా. సరే, వచ్చి చేశాను నేను. అక్కడ చెప్పిన ప్రాణాయామం చేశాను నేను. ప్రాక్టీస్ 3 నెలలు. ఎక్కడ గుండెలో నొప్పి వచ్చాను అనిపిస్తుందా? గుండె దగ్గర నొప్పి అనిపిస్తుందా? ఇక్కడ వెనక నుంచి గాలి తీసుకుని చేశానండి. చాలా అనుభూతులు అయితే పొందానండి. బండి మీద వెళ్తాను నేను స్కూల్కి, గాల్లో తిరుగుతున్నట్టు చాలా ఇంకా విపరీతమైన విభూతి స్మెల్ కూడా వచ్చేసేదండి మెడిటేషన్ చేసేది. సంతోషం. కానీ చేసేప్పుడు ఏమైందంటే మైండ్ అది చాలా ఫ్రీ అయిపోయిందండి. చాలా బాగున్నాను. కానీ గాల్లో తెలిపోతున్నట్టు ఫీలింగ్ వచ్చేసి భయం వేసి మానేసానండి. భయపడొద్దు తమ్మ, భయపడొద్దు. ఇంకొకటి, యోగం చేస్తే నేను మరణిస్తానేమనే భయం కలుగుతుంది అంటారు. కానీ పోతామని భయం కాదండి. గాల్లో తేలిపోతున్నట్టు బండి నడిపిన చాలా ఈజీగా అంటే బండి మీద ప్రాణాయామం చేయరు కదా తల్లి. శరీరం తేలికైతే మంచిది కదా తల్లి. తేలికైపోయింది, మనసు తేలికైతుంది, శరీరం తేలికైతుంది. మంచి బెనిఫిట్. కంగారు పడొద్దు. మళ్ళీ ప్రారంభించండి. అంటే మళ్ళీ ప్రారంభించానండి. ఇప్పుడు మహాముద్ర ఒక సెట్ వేయండి. ఏమన్నా పెయిన్స్ ఉంటే పోతాయి. మంచిది అమ్మ. నమస్తే తల్లి. భోంచేసేటోళ్ళు భోంచేయండి. మంచి తల్లి. మంచి. రోజు ధ్యానం చేయాలి బాగా. మనవరాలా? అమ్మ. తీసుకోండి, తలలో పెట్టుకోండి. తల ఒకటి. ఏం చేస్తారు ఇవన్నీ కూడా? ఇవన్నీ తీసుకోండి. అందరు తల ఒకటి తలలో పెట్టుకోండి. మీరు తీసుకున్నారు కదా, అందరికి అవకాశం తీసుకోండి. ఇక ఇక్కడ ఉంది, తల ఒకటి తీసుకోండి. పర్వాలేదు. ఇంకో చేతులు పెట్టినాను. మంచిది. తల ఒకటి తీసుకోండి. సంతోషం. ఇంకేం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, నాకు కూడా చిన్న డౌట్ ఉండే అడిగి తెలుసుకోకపోతుంది అని వాళ్ళకు ఒక ఇది ఉంటుంది కదా. అడగండి, మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. అందరూ భోంచేసేటోళ్ళు భోంచేయండి. మీకు కావాల్సిన అదే పుష్ప ప్రసాదం తీసుకోండి. ఉండండి, అక్కడి నుంచి. మంచి తల్లి. అమ్మ. మంచి తల్లి. మంచి తల్లి. మంచి. ఇక్కడ ఇంట్లో ఉంది కదా, ఇవి కూడా ఉన్నాయి కదా. తల ఒకటి తీసుకుంటాయి. అమ్మ పిల్లాపటి నుంచి వచ్చేది ప్రార్థనాచార్యులు సంతోషం. మన అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చారు. నమస్కారం స్వామిజీ. నమస్కారం అండి. బాగున్నారా? చాలా రోజులకు. అవునండి.
మాస్టర్ గారి తెలుసు తెలుసు వీళ్ళదే శంబలలో క్లాస్ పెట్టినాము హైదరాబాద్లో 2 times పెట్టినాము తీసుకోండి మీరు తీసుకోండి మీకు ఇచ్చారమ్మా పిఠాపురం గోపాలబాబు ఆశ్రమంలో ఉంటున్నాం స్వామి. అతను చాలా సంతోషం చాలా సంతోషం పుష్పాలు తీసుకోండి అమ్మగారు తల ఒకటి మా కాకినాడలో పెట్టారు. అయ్యా సుభద్రమ్మ గారు మీరు కాయలే కదా తినేది ఎక్కువ అమ్మా మంచి తల్లి బాగా సాధన చేయాలి మరి సంతోషం బాగా సాధన చేయాలి అలాగే అలాగే తల్లి అలాగే స్వామి మా ఎడ్రాలు రాజుగారు అయ్యా కష్టాలు వచ్చి శ్వాస సరిగ్గా ఈ బుక్కుని భస్త్రిక ప్రాణాయామం చేస్తే డస్ట్ ఎలర్జీ కఫం పోతుంది సైనస్ ప్రాబ్లము డస్ట్ ఎలర్జీ ఇవన్నీ పోతాయి ఇది ఉంటుంది కదా బుక్కు ఇది పట్టుకొని అంటే స్లోగా తీసుకొని మన స్పీడ్ పోయి మళ్ళీ స్లోగా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా చేయొచ్చు మళ్ళీ ఇది పట్టుకొని ఇంట్లో ఒక 15 చేసాం అనుకో సైనస్ ప్రాబ్లమ్ డస్ట్ ఎలర్జీ ముక్కులు క్లీన్ అవుతాయి తర్వాత నార్మల్ ప్రాణాయామం చేసుకోవచ్చు అదే 2 ముక్కులు క్లీన్ అయితే తర్వాత మనం క్రియాయోగ ప్రాణాయామం చేసిందనుకో మంచిగా ముక్కులు క్లీన్ ఉంటాయి కాబట్టి సమంగా శ్వాస నడుస్తుంది ఇంకా ఫోన్ చేసేటోళ్ళు చేయాలి సాధన చేస్తుంటే కంట్రోల్ అవుతాయి కేచర్ ముద్రలు ఉండాలి మహాముద్ర బాగా వేయాలి ఉప్పు కారాలు తక్కువ తినాలి మసాలా వస్తువులు తినకూడదు అర్థమైంది కదా పెళ్ళి అయిందా ఇంకా ఏమైంది గృహస్థ జీవితం గడుపుతున్నావు కదా దాంతో నీకేం సమస్య లేదు కదా బ్యాచులర్ కంటే సమస్య అంతేనా కదా ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన ఇది కదా గృహస్థులకు అన్ని ఇచ్చాడు కదా ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇంట్లో మరి మళ్ళీ ఇప్పుడు గృహస్థ ధర్మాలు ఉంటాయి అవన్నీ పాటించాలి అవునా కదా అట్లా పర్వాలేదు దానికి ఒక టైం పెట్టుకోవాలి దేని ప్రకారం ఇప్పుడు అంటే పడుకునేటప్పుడు పడుకుంటాం తినేటప్పుడు తింటాం సాధన ఉంటాయి కదా దేని టైం దానికి ఉంటుంది కదా కనుక ఆ విధంగా మనకు సాధనని మెల్లగా పెంచుకున్నప్పుడు సాధన పెరిగి ఒక స్థితికి వెళ్ళినప్పుడు అన్ని కంట్రోల్ వస్తాయి శరీరంలో తిండి అన్ని నిద్ర అన్ని సమస్తం కంట్రోల్ వస్తాయి రిమోట్ మన చేతుల్లో ఉంటుంది విచారణతోటి కంట్రోల్ చేయాలి అందుకని వైరాగ్యం అన్నాం కదా వైరాగ్యం లేకపోతే మనము ఎన్ని ప్రాణాయామాలు చేసినా ఇది లేదు విచారణ ప్రాణాయామతో పాటు ఈ క్రియ చేసినప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అయ్యా అది మునగపొడి ఆవు పాలు మేకపాలు తాగాలి అంటే తగ్గిందాక వాడచ్చు 6 నెలలు వాడినా ఇబ్బంది లేదు మేకపాలు దేనికోసం అట్లా వాడచ్చు ఏం కాదు ఎన్ని రోజులు వాడినా అయితే ఇంకొకటి కొంచెము వామ పువ్వు పుదీనా పువ్వు ముద్ద కర్పూరం ఈ 3 కలిపి ఒక డబ్బాలో వేసి పెడితే 2 రోజుల తర్వాత ద్రవం అవుతుంది ఆ ద్రవాన్ని ఏం చేయాలంటే లైట్గా అక్కడ మసాజ్ చేసుకుంటే నొప్పులు బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి మెసేజ్ పెట్టండి మీకు పంపిస్తాను డీటెయిల్
మునగాకు పొడి ఆ మేకపాలలో కలుపుకొని తాగినారు అనుకోండి మంచి బెనిఫిట్ ఉంటుంది. మేము అందరం కలిసి సంతోషం 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 ఇద్దరు మీకోసం ఉండి రాజు గారు అదే చూసి వెళ్దామని. హైదరాబాద్ నుంచి వచ్చారా? అట్లరా? హైదరాబాద్ లో కూడా రెగ్యులర్ జరుగుతుంటాయి. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఏ కాలనీలో ఉంటారు మీరు? కేపీహెచ్బి సికింద్రాబాద్ లో సన్ సిటీలో నెక్స్ట్ ఉంది. ఇంకొకటి ఛానల్లో మనకు వీడియో వస్తుంది, దానికి మెసేజ్ పెడితే లొకేషన్ పంపించడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ వచ్చి కూడా చేయండి. ఇప్పుడు నేర్చుకున్నది కంటిన్యూస్గానే చేయండి. అయినా మీరు కదలకుండా కిందనే కూర్చొని చేశారు. శ్రద్ధ ఉంది కిందనే కూర్చొని చేశారు కదా, ఇట్లే శ్రద్ధతో రోజు సాధన చేయండి. మళ్ళీ అక్కడ కూడా ఒకసారి వచ్చి మీకు కరెక్ట్ ప్రాణాయామం చేస్తున్నా చెక్ చేయించుకోండి. ఇంకా మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తుండండి. మంచిది. హైదరాబాద్ ప్రతి నెల ఒకటి పెడతాం క్లాసులు, ఏదో ఒక ఆదివారం. మంచిది అయితే అన్ని జరిగిపోతాయి. మీరు సంకల్పం పెట్టుకుంటే అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు జాతకాలు చూడండి, చిలక దగ్గరికి వస్తున్నాం. ఇన్ని పిహెచ్డీ చదివినా చిలకకి చదువు రాదు, ఏం రాదు. నా చిలక మా జాతకం చెప్పని చేస్తున్నాము. సంకల్పం పెట్టుకోవాలయ్యా. మనకు యోగం ఉంది. యోగులు ఋషులు చూడు, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశారు. కామన్ రాజు, మామూలు ఆయన రాజు. ఒక ఋషి కాగలంటే రాజర్షి కాగలిగి ఉంది కదా. మరి సంకల్పం పెట్టుకుంటే మనం అనుకున్నది చేరుకోగలుగుతాం. మంచిదండి. అంటే మనసు సూక్ష్మంగా వెళ్ళినప్పుడు కొంత భయానికి లోన్ అవుతుంది. కొత్తలో సహజం. మీరు ఒక్కడి కాదు, అందరికీ. ఇంకా కొంచెం చీకటి అంటే భయం ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ. కొంతమంది ఒంటరితనము, చీకటి అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉంటుంది భయం. భయపడవలసిన అవసరం లేదు.